వ్యయం పెరిగిందని నివేదిక. నేడు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్. రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. మండలిలో బీఆర్ఎస్ పై ఫైర్ అయిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మేడిగడ్డ కుంగుబాటుపై మాజీ సీఎం ఆస్తులు అటాచ్ చేయాలన్న బండి సంజయ్. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్. హైదరాబాద్ లో బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలన్న మధ్యప్రదేశ్ సీఎం. తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం కష్టపడాలి అన్న మోహన్ యాదవ్. తెలంగాణ వ్యాప్తంగా ఆటో క్యాబ్ డ్రైవర్ల సమ్మె. మహాలక్ష్మి పథకంపై ఆగ్రహం. తమను ఆదుకోవాలని డిమాండ్. ముగిసిన ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు. 45 రోజుల్లో 300 కోట్లకు పైగా ఆదాయం. మంచిర్యాల జిల్లా దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ ముందు గిరిజనుల ఆందోళన. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని రోడ్డుపై బైఠాయింపు. బల్లిపడిన అన్నం తిన్న విద్యార్థులకు అస్వస్థత. ఖమ్మం జిల్లా కృష్ణయ్య బంజర గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఘటన. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భద్రతా బలగాలే లక్ష్యంగా ఐఈడీ బాంబులు. 6 మందు పాత్రలను కనిపెట్టి నిర్వీర్యం చేసిన పోలీసులు. పాస మైలారంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారణ. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ వల్లూరి క్రాంతి. వాలంటీర్లు ఉద్యోగులు కాదు, భావితర నాయకులు అన్న ఏపీ సీఎం. ఫిరంగిపురం అభినందన సభలో ప్రకటించిన జగన్. జగన్ యాచకుడు, చంద్రబాబు కన్నుడు. కేసినేని నానిపై బుద్ధా వెంకన్న ఫైర్. ఏపీలో విధ్వంసకర పాలన కొనసాగుతోంది అన్న బీజేపీ చీఫ్. వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలన్న పురంధేశ్వరి. తిరుమలలో వైభవంగా జరగనున్న రథ సప్తమి. భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేసిన తిరుపతి ఎస్పీ. తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి జెట్ విమానాల చక్కర్లు. కొండపై ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని దేవస్థానం డిమాండ్. నేటి నుంచి 21వ తేదీ వరకు శ్రీశైలంలో మహారుద్ర కుంభాభిషేకం. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం అధికారులు. తణుకులో మళ్లీ రాజుకున్న ఫ్లెక్సీల వివాదం. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బ్యానర్లను తొలగించడంపై ఆరిమిల్లి రాధాకృష్ణ ఫైర్. నేడు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిన రవాణా కార్మికులు. కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఎలక్టోరల్ బాండ్స్ విధానం రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు. విధానంలోనే పారదర్శకత లోపించింది అన్న ధర్మాసనం. అమెరికాలో 10 రాష్ట్రాల్లో అడుగు మందం కురుస్తున్న మంచు. 2 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో మంచు తుఫాన్. యుక్రెయిన్తో యుద్ధంలో వెనక్కు తగ్గితే పుతిన్ను చంపేస్తారు. రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదు అన్న ఎలన్ మస్క్. జాబిల్లిపైకి మరో ప్రైవేట్ ల్యాండర్ను పంపించిన నాసా. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి కృషి. 3వ టెస్ట్ మ్యాచ్లో అదరగొట్టిన భారత్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 326 పరుగులు.